దేవునికి స్తోత్రం. మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నానండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 42:9. నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేమి. ఈ కీర్తన రచించింది కోరహ కుమారులు. అయితే ఈ కీర్తనలో ఆధ్యాత్మిక నిరుత్సాహం వీళ్ళకి ఎదురవుతుంది. అందుకు కారణాలు, నిరుత్సాహానికి కారణము, దానికి నివారణ ఏ విధంగా చేయాలి అనేది కీర్తనలో రాయబడింది. ఈ కవి విషయంలో ఎలాంటి కారణాలు కలగటానికి, ఎలాంటి స్థితికి కారణాలు ఏంటంటే, దేవుణ్ణి వెతికాడు కానీ ఆయన సన్నిధిని చేరే తాజా అనుభవాన్ని పొందలేకపోయాడు. ప్రభువుని వెతుకుతూ ఉన్నాడు కానీ అంతకుముందులాగా ప్రభువుతోటి తాజా స్థితిని కనుగొనలేకపోయాడు. దేవుడు అతన్ని వదిలేశాడేమో, అంటే అతనికి ఉన్నటువంటి బాధలో దేవుడు నన్ను వదిలేశాడేమో అనేట్లుగా అతనికి అనిపించింది. ఒక్కోసారి అతని శత్రువులు అతన్ని ఎత్తి పొడుస్తూ ఉన్నారు. ఒక్కోసారి మనకు కలిగిన బాధల్లో, దుఃఖంలో దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని మనకు అనిపిస్తుంది. మనకు వచ్చినటువంటి కష్టం వలన, మనకు వచ్చినటువంటి దుఃఖాలను బట్టి దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని మనం అనుకుంటాం. కానీ అది అసాధ్యం. దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోడు. కానీ మనమే దేవుణ్ణి మర్చిపోయి, దేవుణ్ణి వదిలేసి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఎందరో జీవితాల్లో ఉంటున్నాయి. కానీ చివరికి ఈ కీర్తనల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వీటన్నిటినీ, నిరుత్సాహాన్ని, దుఃఖాన్ని బట్టి చివరికి అతడు వెనుదిరిగిన స్థితిలో లేడు. కానీ చివరికి మరలా దేవుని దగ్గరికి వచ్చి, ఈ కష్టకాలంలో దేవుడే నన్ను రక్షిస్తాడు, నా రక్షకుడు దేవుడే కాబట్టి నేను ఇంకా నిరుత్సాహంలో ఉండిపోకూడదు అని తిరిగి మరలా దేవుని దగ్గరికి రావటానికి ఇక్కడ నిశ్చయించుకున్నట్లుగా ఈ కీర్తనలో మనకు ఉంటుంది. విశ్వాసి, ఈ ప్రశ్నకు జవాబు నీ దగ్గర లేదా? ఎక్కువ సమయం నువ్వు చింతాక్రాంతుడవై తిరుగుతూ ఉంటావేమిటి? దుఃఖకరమైన ఎదురుతెన్నులతో నిండి ఉంటావేమిటి? రాత్రి గడిచి ఉదయకాంతి వ్యాపిస్తుందని నీకెవరో చెప్పలేదా? నీ అసంతృప్తి పొగమంచులా పట్టి ఉండగా అది వీడిపోతుందని నీకెవరూ చెప్పలేదా? ఆ మంచు వర్షమై, వర్షం వడగండ్లై, వడగండ్లు తీవ్రమైన తుఫానుగా మారుతుందని ఎప్పుడూ భయం పెట్టుకుంటున్నావెందుకు? రాత్రిని ఆనుకొనే పగలు, కష్టాన్ని ఆనుకొనే సుఖము ఉన్నాయని తెలియదా? చలికాలం వెళ్ళిన వెంటనే వసంతకాలం రాదా? నిరీక్షణ కలిగి ఉండు, దేవుడు నిన్ను నిరాశపరచడు. అవునండి, దేవుడు మనల్ని ఎన్నటికీ నిరాశపరచడు. ఒకవేళ దుఃఖంలో ఉన్నప్పుడు, ఎక్కువగా బాధపడుతూ వేదనగా ఉన్నప్పుడు దేవుడు మర్చిపోయాడేమో అనుకుంటాం. కానీ అనుకొని వెనుదిరిగే పరిస్థితుల్లో మాత్రం మనం ఎప్పటికీ ఉండకూడదు. మరలా తిరిగి మన రక్షకుడు దేవుడే అని మనం గ్రహించాలి. నా ఆశలన్నిటికంటే మించిన ఫలితాన్ని ప్రభువు ఇస్తాడు. నా భయాలన్నిటినీ పోగొడతాడు. విరిగిపోయిన నా ఆలోచనలతో వంతెన కడతాడు. నా కన్నీళ్లలో ఇంద్రధనస్సు మెరిసేలా చేస్తాడు. నా దారికి అడ్డు వచ్చిన భీకరమైన అలలు దేవుణ్ణి మోసుకొచ్చే వాహనాలే. అరణ్య మార్గాల్లో తిరుగులాడే వేళ ఆయన ప్రేమలో నేను విశ్రాంతి పొందుతాను. నా హృదయానికి తన ప్రేమ ఔషధాన్ని పూసి గాయాలనన్నిటినీ బాగు చేశాడు. ఆయన నేర్పిన పాఠం కఠినమైనదైనా అది నాకు జ్ఞానాన్ని నేర్పింది. ఆయనలో తప్ప భూమిపై దేనిలోనూ నమ్మకముంచకూడదని బోధించింది. కొన్నిసార్లు ఈ దుఃఖంలో, ఈ కష్టంలో దేవుని మీద నమ్మకం ఉంచకుండా వెనుదిరిగిపోయే వారి జీవితాలు ఎందరినో మనం ఈ లోకంలో చూస్తాము. కానీ అలాంటి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి వెళ్ళిపోకూడదు. కానీ మన ఆశ, మన నమ్మకం దేవుడే అని ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నాకు అగోచరమైన దారుల గుండా నన్ను నడిపించాడు. ఆయన్ని అనుసరిస్తుంటే వంకరి దారులు తిన్ననివైనవి, బెట్టపల్లాలు చదునైనాయి. దారి ప్రక్కన నాకు ఖర్జూరపు చెట్లు, చల్లని నీటి ఊటలు సేద తీర్చాయి. రాత్రివేళ మండే అగ్నిమేఘం నాకు దారి చూపింది. పగటివేళ మేఘస్తంభం నీడనిచ్చింది. గడిచిన కాలంలో నా జీవితాన్ని నెమరు వేసుకుంటూ, రాబోయే కాలంలో నా జీవితమంతా నా భయాలకు అతీతంగా ఉంటుందని అర్థమైంది. దేవుని మందసంలో ఉన్న మన్నా పాత్రలాగా, యాజకుడి చేతికర్రలాగా నా జీవితం దేవుని నిబంధన దయలో పదిలంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందామండి.
స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మాకు వచ్చేటువంటి దుఃఖము నా తండ్రి ఏ స్థాయిలో ఉందో నాయన ప్రభా, ఎవరి హృదయాలు ఎలా ఉన్నాయో మాకు తెలియదు. కానీ నాయన, నువ్వు సమస్తాన్ని చూస్తూ ఉన్న దేవుడు కనుక నాయన, ఈ సమయంలో దుఃఖంలో ఉన్నవారిని మీరు ఆదరించండి ప్రభా, ధైర్యపరచండి ప్రభా. అయ్యా నా తండ్రి నాయన, దుఃఖంలో నాకు దేవుడే ఆశ్రయము అని ఎంతమంది అయితే నీపైన ఆశ పెట్టుకొని ఉన్నారో ఆ రాశులన్నింటినీ మీరు తీర్చండి ప్రభా. సహాయం చేయండి తండ్రి. అయ్యా, రక్షించే దేవుడు నీవే అయ్యా, ఓదార్చే దేవుడు నీవే, ఆదరించే దేవుడు నీవే కనుక తండ్రి, నీ అందు విశ్వాసం ఉంచుకోవటానికి శక్తినివ్వండి ప్రభా. సహాయం చేయండి తండ్రి. ఇక్కడ ఈ కీర్తనల్లో నా తండ్రి అయ్యా, వారికి వచ్చినటువంటి శ్రమలో బాధలో నా తండ్రి నాయన ప్రభా, చివరికి నా తండ్రి నీ వద్దకే చేరారు నా తండ్రి. అలా చేరకుండా నాయన ప్రభా, లోకంలో కలిసిపోయేవారు ఎందరో ఈ లోకంలో ఉన్నారు నాయన. అటు వారిని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి నాయన. తిరిగి నీ వైపుకు రావటానికి శక్తిని అనుగ్రహించండి నాయన. వారికి వచ్చిన కష్టాలలో దుఃఖాలలో మిమ్మల్ని విడిచిపెట్టిపోయే స్థితి మాకొద్దు నా తండ్రి నాయన ప్రభా. తిరిగి మీ వద్దకు చేర్చుకునే స్థితిని నాయన ప్రభా మేము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడు నీవే కనుక నా తండ్రి అయ్యా, శత్రువుల మీదకి లేచినా నాయన, ఎటువంటి కష్టాల్లో ఉన్నా నా తండ్రి నాయన ప్రభా, ఎటువంటి దుఃఖాల్లో మునిగిపోయి ఉన్నా నాయన, ఆదరించే దేవుడు నీవే తండ్రి. దేవుడు నన్ను మర్చిపోయాడేమోనని ఒకవేళ ఎవరైనా అనుకుంటే నా తండ్రి నాయన, అటు వారిని నా తండ్రి మీరు ధైర్యపరచమని అడుగుచున్నాను ప్రభా. ఈ రోజంతా నా తండ్రి నాయన ప్రభా, మేము చేసే ప్రతి పనిలో నా తండ్రి మాతో ఉండి మమ్మల్ని నడిపించండి నా తండ్రి. సరి అయిన మార్గంలో మేము వెళ్ళటానికి మాకు సహాయం చేయండి. మాకు శక్తినివ్వండి, బలమునివ్వండి తండ్రి. మా నమ్మకము నీవే తండ్రి, మా రక్షకుడవు నీవే కనుక నా తండ్రి నాయన, నీ అందు విశ్వాసం ఉంచడానికి మాకు శక్తిని అనుగ్రహించమని, ప్రార్థన ఆలకించమని, మీ నామానికి మహిమ ఘనత స్తుతులు ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.